అతను కారు డీలర్ కాదు, కానీ ఖరీదైన కార్లు తక్కువ ధరకు ఇప్పిస్తానని ఆశ చూపిస్తాడు. కారు అమ్మే యజమానికి అతడు తెలియదు, కొనే కొనుగోలుదారుడికి తెలియదు, కానీ మధ్యలో ఉండి లక్షల రూపాయలు కాజేస్తాడు. OLX వేదికను ఆయుధంగా మార్చుకొని లక్షల రూపాయలు కాజేస్తున్న మోసగాడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఇంతకీ ఎవరి మోసగాడు? అమాయకులను ఎలా మోసం చేస్తున్నాడు? ఈ-కామర్స్ సైట్లు వచ్చాక ఆన్లైన్ మోసాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఆన్లైన్ వేదికగా ముక్కు ముఖం తెలియని వ్యక్తులను నమ్మి అమాయకులు లక్షల రూపాయలు మోసపోతున్నారు. OLX లో కార్లు అమ్ముతానంటూ పలువురిని మోసం చేసిన అజిత్ కుమార్ అనే మోసగాడిని విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. ఏలూరు జిల్లా పెదవేసి మండలం నాగన్నగూడెం గ్రామానికి చెందిన భీముడు అజిత్ కుమార్ ఇంటర్ వరకు చదివాడు. ఒంగోలు వెళ్లి అక్కడ గ్రానైట్ వ్యాపారం ప్రారంభించాడు. అక్కడే అతని మోసాలకు బీజం పడింది. అమ్మకాలు కొనుగోళ్లకు నకిలీ ఈవే బిల్లులు సృష్టించి ప్రభుత్వానికి పన్ను ఎగ్గొట్టేవాడు. గ్రానైట్ వ్యాపారంతో మోసాలు చేసి దొరకడంతో వ్యాపారం సరిగ్గా నడవడం లేదు. దీంతో ఎవరికీ తెలియకుండా మోసాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇనిషియల్గా అతనికి గ్రానైట్ కంపెనీ ఉందండి. సో ఈ గ్రానైట్ తీసుకోవడం వాళ్ళ దగ్గర బల్క్గా అప్పట్లోనే హీ యూస్ టు అవాయిడ్ GST అండ్ ఈవే బిల్స్, ఫేక్ ఈవే బిల్స్ క్రియేట్ చేయడం, అవన్నీ చేసి గ్రానైట్ తీసుకోవడం అండ్ సప్లై చేసుకోవడం. సప్లై చేసిన తర్వాత వచ్చిన అమౌంట్ని హీ నెవర్ యూస్ టు పే టు ద యాక్చువల్ పర్సన్స్ ఎవడైతే గ్రానైట్ సప్లై చేస్తాం. ఆ గ్రానైట్ కంపెనీలోనే ఇంకా బాగా నోటోరియస్ అయిపోయాడు. ఆల్రెడీ చెప్పినట్టు నేను ఆల్రెడీ కేసెస్ కూడాను రిజిస్టర్ అవడం వల్ల అందరికీ వెల్ నోటెడ్ అయిపోయాడు. అండ్ అదర్ పర్సన్స్ హూ ఆర్ డూయింగ్ గ్రానైట్ బిజినెస్ వాళ్ళందరికీ కూడాను వీడు ఒక ఫ్రాడ్స్టర్ అని ముద్రపడింది. ఇంకా తెలియకుండా ఎలా చేయాలనే దాంతోనే హీ హాస్ టేకెన్ దిస్ అప్రోచ్. OLX అయితే ఈజీగా ఉంటుందన్న ఉద్దేశంతో హీ హాస్ టేకెన్ దిస్ అప్రోచ్ అనేది. దట్స్ వాట్ వీ కేమ్ టు నో ఫ్రమ్ హిస్ ఇంట్రోగేషన్. సులభంగా డబ్బు సంపాదించాలని OLX ప్లాట్ఫామ్ ని తన మోసాలకు వేదికగా మార్చుకున్నాడు. ఇందులో కార్ల అమ్మకాల ప్రకటనలను చూసి వాహనాల యజమానులకు వల విసిరేవాడు. ప్రకటన పెట్టిన వాహన యజమానికి ఫోన్ చేసి తాను డీలర్ను అని పరిచయం చేసుకుంటాడు. మీరు అమ్మాలనుకున్న కారును నేను విక్రయించి పెడతానని చెప్పి నమ్మిస్తాడు. అదే సమయంలో ఆ ప్రకటన చూసి కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించిన వ్యక్తికి ఫోన్ చేసి వాహనాన్ని అమ్ముతానని, కారు తన బంధువు వద్ద ఉందని చిరునామా చెబుతాడు. ఆ చిరునామాకు వెళ్లిన కొనుగోలుదారుడికి కారు నచ్చితే డబ్బులు తనకు బదిలీ చేయమని ఖాతా నెంబరు ఇచ్చి డబ్బులు వసూలు చేసి ఆపై ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు. కార్ నాదే అని పోస్ట్ చేసి కొంతమంది కార్ డీలర్స్తోనే డైరెక్ట్గా కాంటాక్ట్లోకి వస్తాడు. కాంటాక్ట్లోకి వచ్చి ఆ కార్ డీలర్స్తోని ఇది నేను అమ్మాలనుకుంటున్నాను, మీరు తీసుకోవడానికి ఇష్టంగా ఉంటే మీరు చెప్పండి, మీరు వెళ్ళి చూసుకోవచ్చు అని చెప్తాడు. అప్పుడు ఏం చేస్తాడంటే ఈ కార్ ఓనర్ ఎవరైతే ఉన్నాడో కార్ ఓనర్కి ఫోన్ చేస్తాడు. కార్ ఓనర్కి ఫోన్ చేసి మా వాళ్ళు వస్తారు, మీరు చూపించండి, రేట్ అది మీరు మాట్లాడొద్దండి, నేను మాట్లాడుకుంటానని చెప్పి కార్ ఓనర్కి చెప్తాడు. సో ఆ విధంగా కార్ ఓనర్కి డీలర్ ఎవరో తెలియదు, కొనుక్కునేవాడు ఎవరో తెలియదు, అలా ఇతను మధ్యలో ఉంటాడు అనమాట. సో ఇతనికి కార్ నచ్చిన తర్వాత సరే మాకు నచ్చింది అని అంటే అయితే మీరు నా ఈ అకౌంట్లోకి డబ్బులు వేయండి అని చెప్పి చెప్తాడు. కొనుగోలుదారులు డబ్బులు పంపే సమయంలో అజిత్ తన సొంత బ్యాంక్ ఖాతా వివరాలు ఇవ్వకుండా తెలివిగా వ్యవహరించేవాడు. కొనుగోలుదారులు బదిలీ చేసే సొమ్మును తన ఖాతా కాకుండా బంగారు షాపుల యజమానుల ఖాతాల నెంబర్లు ఇస్తాడు. నిందితుడు నగల దుకాణాలకు వెళ్లి తాను బంగారం కొంటానని, తన బంధువులు నగదు బదిలీ చేస్తారని చెప్పి వారి నుంచి ఖాతాల వివరాలు తీసుకుంటాడు. అనంతరం కార్లు కొనే ముందు ఆసక్తి చూపించిన కొనుగోలుదారులకు దుకాణదారుడి ఖాతా నెంబరు ఇచ్చి నగదును దానికి బదిలీ చేయించుకుంటాడు. అలా బంగారాన్ని తీసుకుని బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లి నగదుగా మార్చుకుంటాడు. అకౌంట్ కూడా ఎవరు తీస్తాడంటే సమ్ గోల్డ్ షాప్ ఆ టైంకి అకౌంట్లో డిపాజిట్ చేసే టైంకి గోల్డ్ షాప్ ఓనర్ దగ్గర కూర్చుంటాడు. ఆ గోల్డ్ షాప్ ఓనర్ యొక్క అకౌంట్ తీసుకొని అందులోకి డిపాజిట్ చేస్తాడు. గోల్డ్ షాప్ ఓనర్ ఏమనుకుంటాడు, అతను గోల్డ్ కొనుక్కోవడానికి వేరే వాళ్ళ ద్వారా డిపాజిట్ చేస్తున్నాడేమో అనుకొని దానికి సంబంధించిన ఆ అమౌంట్కి తగ్గ గోల్డ్ని ఇమీడియట్గా ఇతనికి ఇస్తాడు. ఆ గోల్డ్ని మళ్ళీ వేరే స్టేట్స్కి తీసుకెళ్ళి దాన్ని మళ్ళీ క్యాష్ కింద కన్వర్ట్ చేసి హీ విల్ బీ యూటిలైజింగ్ దిస్ మాట.
నిందితుడిపై ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో దాదాపు 32 కేసులు ఉన్నాయి. వీటిలో OLX మోసాలు 12 కాగా మిగిలినవి గ్రానైట్ వ్యాపారంలో పలువురు నుంచి సరుకు తీసుకుని డబ్బు చెల్లించకుండా ఎగ్గొట్టిన మోసాలు ఉన్నాయి. ఏపీలో OLX మోసాలు 8 నమోదయ్యాయి. మొత్తం 94 లక్షల రూపాయల మోసం చేశాడు. గతంలో పలు కేసుల్లో నిందితుడి నుంచి విజయవాడ పోలీసులు 37 లక్షల రూపాయల నగదు, 49 గ్రాముల బంగారం, 50 లక్షల రూపాయల విలువైన ప్రాపర్టీని స్వాధీనం చేసుకున్నారు. ఈ విధంగా దాదాపు ఒక 12 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి అతని మీద. ఈ 12 కేసెస్లో కూడాను హీఈస్ వాంటెడ్ అక్యూజ్డ్. అండ్ ఈ 12 కేసెస్ కాకుండా ప్రయర్గా దాదాపు ఒక 20 అండ్ మోర్ దెన్ 20 ఉండొచ్చు, 20 to 25 కేసెస్ ఉండొచ్చు. అన్రిపోర్టెడ్వి కూడా కొన్ని ఉండొచ్చు. ఆ 20 కేసెస్ అది చీటింగ్ కేసెస్, అవి కూడా చీటింగ్ కేసెసే, ఫ్రాడ్ కేసెసే, అవి కూడా ఉన్నాయి. సో ఆ ప్రీవియస్ దాంట్లో కూడా కొన్ని ఫ్యూ కేసెస్లోనే అరెస్ట్ చేయడం జరిగింది. డిఫరెంట్ పోలీస్ స్టేషన్స్ నుంచి తమిళనాడు పోలీసుల వాళ్ళు అరెస్ట్ చేశారు, తెలంగాణ పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేశారు. అక్కడ NBWs కూడా ఇష్యూ చేయడం జరిగింది. NBWs కూడాను ఎగ్జిక్యూషన్కి ఇంకా ఉన్నాయి. ఆన్లైన్ వేదికగా జరిగే మోసాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.